హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ఇదైతే శ్రీరామనవమి రోజు తీసిన వ్లాగ్ అనమాట. చాలా చిన్నగానే తీసాను, ఎక్కువసేపు ఏం తీయలేదండి. కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది, అందుకోసం అనేసి. సో టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా. సో టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. తర్వాత ఇంకా మార్నింగ్ అయితే కొంచెం పానకము వడపప్పు ఇది కామను. సో ఇంకా ఏం చేశానంటే సగ్గుబియ్యం వేసి సేమియా చేశాను అనమాట. సో సగ్గుబియ్యం వేసింది దేవుడి దగ్గర పెట్టద్దు అంటారు కాబట్టి ఇంక ఇంట్లో వర్క్ అనేసి కొంచెం లేట్గానే ప్రిపేర్ చేశాను అనమాట. సో జనరల్గా ఈ పాయసము ఇవన్నీ కూడా షుగర్తో చేస్తారు కదా, కానీ బట్ బెల్లంతో చేసింది టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. సో మా చెర్రీ ఏంటంటే సగ్గుబియ్యాన్ని బాగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తాడనమాట. సేమియాలు తక్కువ, సగ్గుబియ్యం ఎక్కువ వేయమంటాడనమాట. సో ఆ వాడి కోసం అనేసి ఇంకా మంచిగా గీ అది వేసి ప్రిపేర్ చేశాను. సో ఎందుకంటే నార్మల్ మిల్క్తోనే చేశాను. కోకోనట్ మిల్క్ అనేది నాకు అప్పటికి అవైలబుల్గా లేదు. కోకోనట్ మిల్క్ ఉంటే కనుక కిట్టు కూడా తినొచ్చు, బట్ నార్మల్ మిల్క్తోనే చేశాను కాబట్టి కిట్టుకైతే ఓన్లీ సగ్గుబియ్యము ఉడికిచ్చి పక్కకు తీసేసి అందులో కొంచెం వాడికి బెల్లం వేసి ఇచ్చాను అనమాట. అది కిట్టుకి. సో పాలు నెయ్యి అన్నీ వేసిందేమో ఇంకా మాకు. బట్ కిట్టు ఏంటంటే ఎక్కువగా స్వీట్స్ ఏమి ఇష్టపడడు. సో వాడైతే పెద్దగా ఏం తినలేదనమాట. తర్వాత ఇంకా టెంపుల్లో అనమాట, కళ్యాణం దగ్గర చాలామంది ఉన్నారని చెప్పాను కదా. సో అది అండ్ టెంపుల్లోనే ఇంకొక సైడ్ ఏంటంటే వేప చెట్టు దగ్గర అనమాట. చాలా చల్లగా ఉంది అక్కడ. సో టొటైల్స్ ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ టైం చూశాను. ఎన్నిసార్లు ఆ టెంపుల్లోకి వెళ్ళినా ఎప్పుడు చూడలేదు నేను. సో ఇవాళ డిస్కవర్ చేసామన్నమాట. అక్కడ కూడా టొటాయిస్లు ఉన్నాయి 2. సో కొంతసేపు పిల్లలు అయితే హ్యాపీగా ఆడుకున్నారనమాట ఆ టొటాయిస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ. సో ఇదంతా ఇంకా టెంపుల్ దగ్గర, కళ్యాణం దగ్గర అండి. చక్కగా చాలామంది కళ్యాణంలో కూర్చున్నారు. అసలు చాలా దంపతులు ఉన్నారనమాట. ఇన్ కేస్ ముందే తెలిస్తే నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని, బట్ నాకు తెలియలేదు. లాస్ట్ మూమెంట్లో తెలిసింది. బట్ ఎనీవే, అసలు కళ్ళతో చూడడం అనేది హ్యాపీనెస్ కదా, అది స్వామివారి కళ్యాణం అనేది. సో చూసామన్నమాట. ఇంకా నేనైతే కళ్యాణం జరిగే అంతసేపు అక్కడ లేననమాట. దర్శనం అది చేసేసుకుని ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే కిట్టుకి ఎండ అది పడదు కదా, మళ్ళీ డీహైడ్రేట్ అయిపోతాడు తొందరగా అని భయంతో ఇంకా ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా ముగించుకుని వచ్చేసామన్నమాట. బట్ మా హస్బెండ్ వెళ్ళి కళ్యాణం అదంతా చూసి అక్కడ భోజనాలు అవి కూడా పెడితే అవన్నీ చూసుకుని ఆయన ఇంటికి వచ్చారనమాట రిలాక్స్డ్గా. తెలుగు డైరీస్. సో ఈరోజు ఇప్పటి నుంచి నేను షార్ట్ వీడియోలో సిరీస్ లాగా స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఏంటి, దాని ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా నేను చాలా లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. ఆల్రెడీ 1 month బ్యాక్ ఆర్ 1.5 month బ్యాక్ అనుకుంటా, మోస్ట్ ప్రాబబ్లీ. సో ఆ వీడియో చూసిన వాళ్ళు ఏంటంటే నాకు కింద కామెంట్స్ చేశారు ఒకళ్ళిద్దరు. అండ్ ఆ తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ ఎక్కువ వచ్చినాయి అనమాట. దాని గురించి ఇంకొంచెం చెప్పండి, వీడియో మీరు ఎక్కువ లెంత్ పెట్టారు కానీ అంత క్లారిటీ లేదు అనేసి. సో ఇప్పటి నుంచి ఏంటంటే షార్ట్ వీడియోస్ లో 1 minute 2 minutes లో కానీ సిరీస్ లాగా స్టార్ట్ చేస్తున్నా అనమాట. సో ఎవరికన్నా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అనేసి. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా అలా గడిచిపోయిందనమాట. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మా హస్బెండ్ అయితే టెంపుల్లోనే భోజనం చేసి వచ్చేసారు. చెర్రీ నేను లైట్గా స్వీట్స్ తినేసి ఊరుకున్నాం అనమాట. ఇంకా నైట్ అయితే దోశలు వేసాను. అప్పుడే ఫ్రెష్గా రుబ్బాను అనమాట పిండి. సో ఇంకా దోశలు వేసుకుంటే లైట్ ఫుడ్గా ఉంటుంది కదా అనేసి ఇంకా నైట్ అయితే దోశలు వేసుకొని తినేసామన్నమాట. అదనమాట మా శ్రీరామనవమి ఇలా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel Anu Telugu Diaries. Thank you so much for watching this video. Please do subscribe to my channel. Thank you so much. మళ్ళీ రేపు ఇంకొక వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. వ్లాగ్స్ చేయడం కొంచెం డిలే అవుతుంది బికాజ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అండ్ సమ్ అదర్ వర్క్స్. సో ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.